హాయ్ వ్యూయర్స్, నేను మీ తుపాకి రాజా. మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఒక అన్న, ఒక యువకుడు ఈరోజు ఊరు మొత్తం, చుట్టుపక్కల ఊరు మొత్తం ఇట్లా ఉండాలి, ఇట్లా బతకాలి అన్నట్టు అన్న మంచిగా ఎదుగుతుండు. ఎదుగుతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇలా చూసినట్టయితే ఎక్కడ చూసినా, ఏ ఊర్లో చూసినా కానీ గంజాయి 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 అని యువత మొత్తం పెడతోన పడతారు. మరి అన్నలాగా అన్నని ఆదర్శం తీసుకొని ప్రతి యువకుడు తల్లిదండ్రులని సంరక్షించుకొని అటు ఊరిని సొంతంగా ఎదుగుతున్నా. మరి నామోజు రత్నాచారంతో ఇవాళ ఒక మంచి ముచ్చట పెట్టడానికి వచ్చిన. అన్న నమస్తే. అన్న నమస్తే. బాగున్నారా అన్న? మీ సొంతం ఏ ఊరు అన్న? కొంపల్లి, మునుగోడు మండలం, నల్గొండ జిల్లా. అంటే మీరు దాదాపుగా హైదరాబాద్కి ఎప్పుడు వచ్చినారు? ఎంతవరకు చదువుకున్నారు? నేను 95లో హైదరాబాద్కి వచ్చిన. నేను ఫస్ట్ 6th దాకా చదువుకున్నాను. అమ్మ నాన్న పేరు? అమ్మ నాన్న పేరు నామోజు బ్రహ్మయ్య, నామోజు కమలమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను లాస్ట్ చిన్న ఆయనని. అంటే హైదరాబాద్ నుంచి ఏ పని పట్నం వచ్చారా? కార్పెంటర్ పని చేయడానికి వచ్చాను. అంటే 6 వరకు అంటే ఎందుకు ఉన్నత స్థాయిలో చదవలేకపోయారు? అంటే డాడీ చనిపోవడం వల్ల నేను చిన్నగా ఉన్నప్పుడే వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన. అదే నాన్న చనిపోయినాక హైదరాబాద్కి వచ్చి ఏమేమి పనులు చేసిన? నాన్న నేను 3 years ఉన్నప్పుడే చనిపోయాడు. మామూలుగా అమ్మ కొంచెం కూలి పని చేసి, ఇక మాకు భూమి ఉంది కానీ ఇప్పుడు భూమికి వాల్యూ లేదు. అమ్మ కూలి పని చేసి మమ్మల్ని చాది అన్నలు హైదరాబాద్ ఉంటే మేము హైదరాబాద్కి వచ్చిన. దాంతో పాటు మన కార్పెంటర్ పని చేయడం జరిగింది. దాని తర్వాత మెల్లమెల్లగా చిన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వచ్చింది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చినప్పుడన్నా దాదాపు మీరు 6 వరకు చదువుకున్నారు. అంటే పట్టణంలో ఏదో ఒకటి ఫర్నిచర్ పను, ఆ పను ఈ పను చేసుకుంటూ జీవనం కొనసాగించినారు కదన్నా. మీరు దాదాపుగా రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చినాకనే అభివృద్ధి కార్యక్రమం ముందున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది అన్న? అంటే మీరు కడు పేదరికం నుంచి వచ్చిన మీరు ఈ రోజు ఒక చిన్న వయసులోనే అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే ఎంత కష్టపడ్డారు? నేను 2015లో రియల్ ఎస్టేట్కి వచ్చిన. ఆ తర్వాత మెల్లమెల్లగా మన కన్స్ట్రక్షన్ ఫీల్డ్ నుంచి వెంచర్లకు వచ్చిన, రీసేల్ ప్లాట్లకు వచ్చిన. ఆ తర్వాత ఇప్పుడు వెంచర్ చేయడం జరుగుతుంది మనది. MBY తెలంగాణ డెవలపర్స్, NSY తెలంగాణ డెవలపర్స్, అట్లా నా ఓన్ శివం రియల్ ఎస్టేట్ నాది. మేము పార్ట్నర్లను 7 members పార్ట్నర్లు, కొన్నిట్లలో 3 members పార్ట్నర్లు ప్లాట్లలో, రీసేల్ ప్లాట్లలో. అట్లా చేయడం ఈ స్థాయికి దాకా మేము రావడం జరిగింది. అంటే కష్టపడుకుంటే ఈ స్థాయి దాకా వచ్చినారు. అంటే మీరు ఎదిగే కొద్దీ సేవా కార్యక్రమాలకి ఇట్లా, అంటే ఎవరికైనా సరే ఏదైనా ఆపద ఉన్నా ఏదైనా ఉన్నా కానీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అటు సొంత ఊర్లో గిట్ట మన పెట్రోల్ బంక్ పెట్టడం కానీ, ఆ ఒక ఇల్లు కట్టగానే ఇది ఎవరిది అని చెప్పి చుట్టుపక్కల నామోజు రత్నాచారం ఆయనలాగా ఉండాలని చెప్పి అందరు యువత అంతా మీ వైపు చూస్తున్నారన్న. అది ఎంతవరకు? అంటే ఇప్పుడు మనం ఎన్నో కష్టపడడం వల్ల మనం ఈ స్థాయికి వెళ్ళాం. మన పిల్లలు కూడా మనలాగానే కష్టపడాలని, మనలా గంజాయి ఇలాంటి కార్యక్రమం చేయకుండా కష్టపడి చదువుకోవాలి, కష్టపడి వర్క్ చేసుకోవాలి, కష్టపడి బిజినెస్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నాక ఇప్పుడు చూసినట్టయితే ఏదైతే యువత ఉందో మొత్తం గంజాయి బారిన పడ్డారన్న. అంటే నామోజు రత్నాచారన్న ఈరోజు కొందాం అందరు కలిసి అసలు మీ పేరు మన ఊర్లో అంటే కొంపెల్లి గ్రామంలో పలానా వ్యక్తి అని చెప్పి ఇంతకుముందు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే మీరు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. అంటే అందరు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళు ఏమంటారంటే ఈ నామోజు రత్నాచారాన్ని మన సర్పంచ్ ఇట్లా ఏమన్నా చేసే అవకాశం ఉందా, చేస్తాడా అని అందరు అనుకుంటున్నారు అన్న. నిజమే? వార్డు నెంబర్ కూడా నేను చేయను. అంటే ఎందుకన్నా? బిజినెస్ చాలు, పిల్లలు చదివియాలి. మా అమ్మాయి వచ్చేసి ఇప్పుడు BDS చదువుతుంది, అబ్బాయి వచ్చేసి 2nd year చదువుతుంది. పిల్లలు సెటిల్ అయినాక హాయిగా ఊరిపోయి ఊర్లోనే బతకాలనుకుంటున్నాం. మనకు రాజకీయంలో ఎలాంటి మనకు లేదు. అంటే వాళ్ళు ఒకవేళ అందరు కలిసి మీలాంటి వాళ్ళు వస్తే రాజకీయాలకు వస్తే బాగుంటుంది అన్నప్పుడు, సర్పంచ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు ఎలాంటి ఏమన్నా? లేదు, అసలు నేను సర్పంచ్ కాదు, వార్డు నెంబర్ కూడా చేయను. వార్డు మెంబర్ కూడా చేయను. అంటే ఒకవేళ అవకాశం అందరు కలిసి ప్రజలు అడిగితే చేసే అవకాశం? నాకు ఇష్టమే ఉండదు రాజకీయం అంటే, ఇష్టం. అంటే ఎందుకనంటే ఈరోజు మీరు అందరు మీ వైపు చూస్తున్నారు కాబట్టి, ఒక యువకుడు చేస్తున్నాడు అన్ని విధాలుగా అందరు ఊరికి సపోర్ట్గా ఉన్నాడు అనే కాన్సెప్ట్లో అందరు మాట్లాడుతున్నారు అన్న. నెక్స్ట్ ఏమైనా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు అన్న? చేద్దాం, పేదవాళ్ళకు హెల్ప్ చేద్దాం. మామూలుగా గరీబ్ వాళ్ళకు, ఏం లేని వాళ్ళకు అలాంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే చేద్దాం. అంటే ఖచ్చితంగా ఇలా మీరు నాన్న చనిపోయినాక అమ్మ కూలాలు పనిచేసి మీరు చదువుకుంటూ ఈరోజు మీరు హైదరాబాద్ పట్నం వచ్చి ఇంత సెటిల్ అయినాక మీరు అంటే ఎట్లా, అంటే నెక్స్ట్ యువతకు ఎట్లా మోటివేషన్ కావాలి, ఎట్లా కష్టపడాలి, ఎట్లా 4 రూపాయలు 10 కేసుకోవాలంటే అంటే మీరు ఎట్లా చేసేదన్న? వచ్చే పైసల్ని మనం వర్క్ చేసుకుంటూ వారం మనకు అప్పుడు ఎంత 600-700 రూపాయలు మనకు వచ్చేది. అది తిండికి వెళ్ళంగా మనం బట్టలు కొనుక్కోవడం కానీ, ఇవి చేయడం కానీ, మనం ఎట్లా బతకాలనే ఆలోచనే ఉండేది నాకు. మనం పై స్థాయికి మనం ఎట్లా ఎదగాలి, అందరితో పాటు వాళ్ళని చూసి మనం చూస్తుండేది, వాళ్ళలాగా మనం ఎదగాలి అని పట్టుదలతోటి
మనం ఈ స్థాయికి రావడం జరిగింది. అంటే అందరు మీవులుగా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు అభివృద్ధి పదంలో వెళ్ళాలనుకుంటారా? అంటే ఫస్ట్ అంటే యువత ఏము నేర్చుకోవాలి? ఫస్ట్ చదువుకోవాలి. చదువుకున్నాక ఆ తర్వాత జాబులు దొరకనప్పుడు రియల్ ఎస్టేట్ కావాలి. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు ఒకప్పుడు ఉన్న రియల్ ఎస్టేట్ కాదు, ఇప్పుడు వేరు. ఇప్పుడు 2002, 2003, 2004 నుంచి 2019 దాకా రియల్ ఎస్టేట్ మంచిగా ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వేస్ట్. మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. రత్నాచరణ్ అందరివాడా ఊరికి కొందరవాడా? నేను అందరివాడిని. అందరివాడేనా? అయితే దాదాపు చూసుకున్నట్టేనా మీరు 6 చదివిందంటే ఎవరైతే నమ్మనైతే నమ్మరు, డిగ్రీనో పీజీనో చేసినట్టే ఉంటారు. ఎందుకంటే మీరు అనేకమైన సమస్యల పైన ఈరోజు మిమ్మల్ని అందరు గుర్తిస్తున్నారంటే మీరు పడ్డ కష్టాన్ని పక్కన పెడితే ఈరోజు మీకంటే ఒక గుర్తింపు ఉన్నది. అంటే ప్రత్యేకంగా యువతకు మీరు అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మీలాగా పొజిషన్ల తల్లిదండ్రులను కానీ మన సొంత ఊరికి పేరు తేవడమే కానీ వాళ్ళ కుటుంబాన్ని సంరక్షించుకోవడం కానీ ముందుకెళ్ళాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి? మెయిన్ చెడి అలవాట్లకు పోకుండా మంచిగా చదువుకొని, చదువుకోలేని వాళ్ళు అనుకో భవిష్యత్తులో మంచిగా ఎదగాలి. ఇంకోటి ఆయన చేసే బిజినెస్ ఏందో దాన్ని పట్టుదలతో చేయాలి. ఇంకోటి ఈ గంజాయిలు ఇవి తాగుడు మద్యంకు అలవాటు పడితే వాళ్ళకి ఎదగలేరు, యువకులు ఎదగలేరు. అయితే ఇవాళ పట్ల మార్కెటింగ్ చేసే రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేటోళ్ళు దాదాపు కస్టమర్ల కాడికి పోయి వాళ్ళ ఇంటికి పోయి ఇది ఇట్లా కొనాలి, ఆ ప్లాట్ అది కొనాలి, ఇది కొనాలి అని చెప్తారు. దాదాపు నేను 2-3 సార్లు మీ ఆఫీస్కి వచ్చినాక వాళ్ళే మీ దగ్గరకు వస్తున్నారు నాకు ప్లాట్ కావాలని చెప్పి. అంటే ప్రజలకు మీకు ఎట్లా ప్లాట్ ఇప్పించడంలో ఎట్లాంటి అనుబంధం ఏర్పడదు? నా పేరు వల్ల చేసే బిజినెస్ వల్ల ఎవరికి మోసం చేయకుండా 10 రూపాయలు వచ్చేది నాకు 5 రూపాయలు వచ్చినా చాలు మనం బిజినెస్ చేస్తే. దొంగ ప్లాట్లు ఇప్పించకుండా మంచిగా డీసెంట్గా ఉన్న ప్లాట్లు, ఏ కిరికిరి లేని ప్లాట్లు ఇప్పిస్తే మన దగ్గరికి వస్తారు, మన పేరు చూసి వస్తుంటారు. అంటే ఇప్పటివరకు ఎన్ని వెంచర్లు వేసారన్నా? మీ అంటే మీరు ఎంతమంది ఉంటారు? మేము 7 మెంబర్స్ అండి. ఇప్పటికి 8వ వెంచర్ మన సద్దుపల్లి దగ్గర, మన తార్మాత్పేట దగ్గర వెంచర్ జరుగుతుంది. అంటే చదువుతో పాటు పని లేదు కానీ మనిషి తలుచుకుంటే ఏదైనా చేస్తారని నామోజు రత్నాచారాన్ని నిరూపించినాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఎక్కడ వెంచర్ నడుస్తుందన్న? ప్రజెంట్ సద్దుపల్లి తార్మాత్పేటలో వెంచర్ జరుగుతుంది. 13 ఎకరాల వెంచర్, HMBA వెంచర్. రీసెంట్ గా మొన్ననే ఒక 10 days అయింది వెంచర్ స్టార్ట్ చేసి. అన్ని వెంచర్లకు మీ వెంచర్లకు తేడా ఏంటి? అన్ని వెంచర్లు అంటే ఇప్పుడు వాళ్ళు మామూలుగా మధ్యలోనే చేసి ఆఫ్ చేయడం, బ్లాక్ టాప్ రోడ్ చేయడం, ఏజ్ చేయకపోవడం. మన బ్లాక్ టాప్ రోడ్డు మన గోచర్లో ఏది ఉంటే అది మనం చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ సారి మా తుపాకి రాయతోటి అంటే అందరు ఎమ్మెల్యేలు అందరితో చేస్తున్నా, నువ్వు నాతో ఇంటర్వ్యూ చేయమని అడిగి కదా, ఎట్లా అనిపిస్తుంది అన్న ఇవన్నీ అడుగుతా? నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఊరు అబ్బాయి మన రాజ్ కుమార్ గారు నాతో ఇంటర్వ్యూ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన చుట్టుపక్కల ఉన్న యువతకు మీ సందేశం ఏమి అనుకుంటున్నా? నా సందేశం అంటే బిజినెస్ చేసేటోళ్ళు బిజినెస్ చేయాలి, చదువుకునేటోళ్ళు చదువుకోవాలి. చదువు మధ్యలో ఆపి అర్ధాంతంగా ఎక్కడ తాగి తిరుగుడు, ఊర్లలో గలీజ్ అలవాటు నేర్చుకోవడం అలాంటివి చేయొద్దని కోరుకుంటున్నాను. అంటే నాయన మీద అభిమానంతో ఏదన్నా ఆయన మీద ఫౌండేషన్ అనేది కార్యక్రమం పెట్టి ఏదైనా కార్యక్రమాలు చేయడానికి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయి? ముందు చేద్దాం అనుకుంటున్నాం. 2-3 years లో స్టార్ట్ చేద్దాం. పిల్లలు సెటిల్ అయినా మన ఊరు నుంచేనా? కుంపెల్ నుంచే చేస్తాం ఖచ్చితంగా. అంటే ఇంకా మీ కస్టమర్లకు కానీ మీరు మా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు కదా, ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక 2 నిమిషాలు కెమెరా చూసి ఇంకా వెంచర్లు కానీ ఇంకేం చేయాలనుకుంటారు కానీ మీ కస్టమర్లకి అక్కడ ఇక్కడ ఎలాంటి ఫాల్ట్ లేకుండా మంచి ఎవరైతే 10 రూపాయలు వచ్చే కాడ నాకు 5 రూపాయలు వచ్చిన పర్లేదు కస్టమర్ బాగుండాలని మీరు కోరుకుంటారు కదా, అట్లాంటప్పుడు ఒక 2 నిమిషాలు చూసి కెమెరా చూసి మీరు మాట్లాడతానా? ఇప్పుడు మేము ఎక్కడ వెంచర్ చేసినా బ్లాక్ టాప్ రోడ్లు, సీసీ రోడ్లు, ఇంకోటి మన స్ట్రీట్ లైట్లు, చెట్లు కానీ ఏది ఉన్నా మా వెంచర్ జెన్యూన్గా ఉంటుంది. జెన్యూన్గా వెంచర్ చేస్తాం. కస్టమర్లు ఎవరైనా సరే ఒక్కసారి మా వెంచర్కి వచ్చి విజిట్ చేయండి. నెక్స్ట్ డే కొనుక్కున్నా సరే ఒక్కసారి విజిట్ చేయండి, వచ్చి నెక్స్ట్ డే మీరే కొంటారు. చూసిరు కదా, ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే. మరి మా రత్నాచారన్న చిన్నప్పటి నుంచి నాయన లేకున్నా అమ్మ కూలీలు పని చేసినా కానీ హైదరాబాద్లో తిప్పలు పడుతూ తినకుండానో ఎట్లాంటి పనులు చేసినా సరే ఈరోజు ఊర్లో ఒక పెట్రోల్ బంకు, ఒక మంచి ఇల్లు, అందరికి ఆదర్శంగా ఎవరు ఈయనంటే పలానా నాయన కొడుకు అంటే వాళ్ళ నాయన పేరు అన్న. ఇంకా 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 పలుసార్లు అందరు ఎవరు ఈ పేరు అంటే కనులన్నీ ఆ అన్న వైపు చూసేటట్టు ఈరోజు ఎదుగుతున్నారు. ఎందుకంటే ఇలా కన్న తల్లిదండ్రులకు సేవ చేస్తే ఎక్కడైనా మనం బతకొచ్చు అనే కార్యక్రమాలు అన్న చెప్తున్నాడు. ఇంకా మన అందరూ ఎవరైతే యువత ఉన్నారో మన వల్ల కానిదంటే ఏం లేదు. ఇలా చదువుకున్నాం, డిగ్రీ చదివినాం, ఏదో ఒక పని చేయాలి. అన్న రియల్ ఎస్టేట్ రంగం ఎంచుకున్నాడు. 6 చదివినంటే ఎవరు నమ్మకిట నమ్మరు.
అనేకమైన పనులు చేసుకుంటూ ఇటు ఊర్లో తిరుగుకుంటూ అట్లా పట్టణంలో ఉంటుంటూ ఎవ్వరికి ఏం పని కావాలని అందుబాటులో ఉంటూ 5 రూపాయలు 10 రూపాయలు వచ్చాక 5 రూపాయలు వచ్చినా కానీ నేనున్న మీకు మంచి ప్లాట్ ఇస్తా అని చెప్పి నిరంతరం ప్రజలతో ఉండుకుంటూ అందరూ ముఖ్యంగా ఇంటర్వ్యూ ఎందుకు చేసిన అంటే లీడర్ కాకుండా కానీ ఎదుగుతున్నాడు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఆయనను చూసి మనం గిట్ట కావాలి అన్న ఒక ఆయనను చూసి ఆయన స్థానంలో నేనుండాలి, మేము ఎందుకు కావద్దు, అట్లా కార్లలో తిరగొద్దు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇల్లు ఎందుకు కట్టుకోవద్దు అని చెప్పి ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ఇలా మంచి పొజిషన్లో ఉన్నాడు. అన్నలాగా మనలా అందరూ యువత అందరూ అట్లనే వాళ్ళ రంగంలో అభివృద్ధి చెందుకుంటూ వాళ్ళ తల్లిదండ్రులకు ఫస్ట్ సేవ చేసి తర్వాత ఊరు గురించి ఆలోచిస్తే అందరు కలిసి మంచిగా ఉంటారు. చూసారు కదా తుపాకి రాజా ఎట్లుంది ముచ్చట, మంచిగా ఉంది కదా. మరో లీడర్తో తుపాకి రాజా ఏకదం ముచ్చట పెడతాడు. ఉంటా మరి.